నమస్తే అండి. నా పేరు రవి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ప్రజా సంక్షేమ పథకాలైనటువంటి దళిత బంధు కావచ్చు, లేదా రాజీవ్ గృహం నివాసమే కావచ్చు, వాటి గురించి మాట్లాడుకుందాం. అంటే వాటి గురించి మాట్లాడడము అంటే ఆ స్కీమ్స్, ఆ పథకాలు ఎవరి గురించి పెట్టారు, వాళ్ళకు ఉండాల్సిన అర్హతలేంటి, 100కు 100% అవి వాళ్ళకే అందుతున్నాయా, లేకపోతే లబ్ధిదారులు కాని వారికి అందుతున్నాయా అనే దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా దళిత బంధు అనే స్కీముని మనం చూసుకున్నట్టయితే, సరే ఎప్పుడైనా కావచ్చు, బీఆర్ఎస్ఏ కావచ్చు, కాంగ్రెసే కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏది ఏమైనప్పటికీ, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఒక స్కీమ్ అనేది పెట్టిండ్రు అంటే అది దళిత కోసం పెట్టిండ్రు. దళిత బంధు అని ఒక ఒక ఊరిలో ఒక కుటుంబానికి సెంటు భూమి కానీ, లేదా వేరే ఆదాయ మార్గాలు కానీ లేకుండా కేవలం కూలి మీద ఆధారపడి బతికేటటువంటి వాళ్ళకి పెట్టినటువంటి దళిత బంధు 10 లక్షల రూపాయలని మన కాంగ్రెస్ ఉన్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది పెట్టారండి. మరి ఈ పథకంలో 100కు 100% ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారంతా నిజంగా కూలి చేసుకొని జీవించేవారా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా భూములు ఉన్నాయా అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే, దళిత బంధు అనేది నిరుపేద అయి ఉండి సెంటు భూమి లేకుండా, ఆ ఇంట్లో ఎటువంటి వెహికల్స్ లేకుండా కేవలం కూలి మీదనే ఆధారపడే వాళ్ళకే దళిత బంధు 10 లక్షలని పెట్టారు. దాని పేరు కూడా దళిత బంధు. కానీ ఆ పథకం ఎవరికి అందింది అని మనం చూసుకున్నట్టయితే, ఖచ్చితంగా ఆ పార్టీలో ఉండే ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఏ గ్రామ పంచాయతీ మనం చూసుకున్నా కానీ ఆ పార్టీలో ఉండే ప్రతినిధులు ఎవరున్నారో వాళ్లకు మాత్రమే ఆ సంక్షేమ పథకాలు అందినాయి. కానీ వాస్తవంగా ఎవరైతే పేదవారు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందలేదని మనం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి స్కీమ్స్ పెట్టడం మంచిదా చెడ్డదా అని చూసుకున్నట్టయితే, ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు అని చూసుకున్నట్టయితే, ఇవి లబ్ధిదారులకు చేరితే ఓకే, ఏ స్కీమ్ అయినా ప్రజల కోసం పెట్టినప్పుడు ఓకే. కానీ ఏ పార్టీ అయితే పెట్టిందో ఆ పార్టీ ప్రతినిధులకు, ఆ పార్టీ పంచాయతీలో ఉండే సర్పంచులు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్స్ కావచ్చు, వాళ్ళకి మాత్రమే అందుతున్నాయి. కానీ నిజమైన వాస్తవమైనటువంటి లబ్ధిదారులకు ఈ దళిత బంధు 10 లక్షల రూపాయలు లబ్ధిదారులకు అందలేదని మనం చెప్పుకోవచ్చు. మరి అలాంటప్పుడు దళిత బంధు స్కీమ్ పెట్టడం మంచిదా తప్ప అంటే, లబ్ధిదారులకు అందకుండా భూమి ఉన్నోళ్ళకు, ట్రాక్టర్లు ఉన్నోళ్ళకు, లేకపోతే వేరే ఆదాయ మార్గాలు ఉన్నోళ్ళకు, వీళ్లకు ఆ లబ్ధి అనేది చేరి అసలైన పేదలు, అసలైన లబ్ధిదారులకు ఆ స్కీమ్ అందినప్పుడు ఆ స్కీమ్ పెట్టడం తప్పే. వాస్తవంగా మీరు కూడా చూసుకోవచ్చు, మీ ఊర్లలో ఎంతమంది లబ్ధిదారులకు ఇచ్చిందని చెప్తే 99% భూములు ఉన్నోళ్ళకు, వెహికల్స్ ఉన్నోళ్ళకు, అదనపు ఆదాయ మార్గాలు ఉన్నోళ్ళకు మాత్రమే ఆ దళిత బంధు వచ్చింది. కానీ నిజమైన నిరుపేదలకు ఆ దళిత బంధు అందలేదు. ఏమైనా డాక్యుమెంట్స్ తయారు చేసుకోవాలన్నా కూడా తయారు చేసుకోలేనటువంటి పేదరికంలో ఉన్నోళ్ళకి అందాలి. కానీ అన్ని రకాల సదుపాయాలు ఉండి అదనమైన ఆదాయ మార్గాలు ఉన్న వాళ్ళకి అందరం ఈ స్కీము ఉద్దేశం కాదు. కాబట్టి ఏదైతే 10 లక్షల రూపాయల దళిత బంధు స్కీమ్ ఉందో అది ఫెయిల్ అయింది అని మనం చెప్పుకోవచ్చండి. ఫెయిల్ అయింది ఓకే. మరి అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ఎంత? గ్రామ పంచాయతీకి ఒక 6 యూనిట్లో 10 గ్రామ పంచాయతీకి ఒక 10 యూనిట్లు చేసుకుంటే, లేకపోతే గ్రామ పంచాయతీకి ఒక 3-4 చూసుకున్నట్లయితే, మన తెలంగాణ వైడ్గా ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎన్ని కోట్ల డబ్బులు కొల్లగొట్టారు ప్రజల సొమ్ము అనేది మనం అర్థం చేసుకోవచ్చండి. ఈ పథకం ఈ స్కీమ్ కూడా బ్లేమ్ అయినట్టే. ఇప్పుడు రెండోది మనం చూసుకున్నట్టయితే, రాజీవ్ గృహ నిర్మాణ నివాస యోగ్యమైన పథకం అండి. ఈ పథకం గురించి మనం మాట్లాడుకుందాం. రాజీవ్ గృహ నిర్మాణం
అనేది కూడా పేద ప్రజలకు సంబంధించిన స్కీమే అనేది. అంటే భూమి లేకుండా కేవలం కూలి మీద ఆధారపడి ఆదాయ మార్గాలు వేరే ఏం లేకుండా కూలి మీద ఆధారపడే వాళ్ళకి సొంతిల్లు కట్టి ఇవ్వడం అనేది నమస్కరించాల్సినటువంటి విషయం అండి. ఎందుకంటే ఒక నిరుపేదకు ఇల్లు ఉండాలి నాకు అనేది వాళ్ళ యొక్క కోరిక. కోరిక కాదు, అది ఒక చెప్పలేనటువంటి ఆనందము. అంత ఆనందము అనేది వాళ్ళు అనుభవించలేరు. ఒక పేదకు నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది ఒక కళ. అటువంటి స్కీమ్ పెట్టడం అనేది గర్వించదగ్గ మంచి స్కీము. అది ఇప్పటి నుంచి లేదు, మన తండ్రుల కాలం నుంచి, మన తాతల కాలం నుంచి కూడా కాంగ్రెస్ పరిపాలనలో ఇట్లా గృహ నిర్మాణాలు చేసి పేదవాళ్ళకి ఇవ్వడం అనేది మంచిది. మరి అప్పటి కాలంలో 1991 మరి అప్పుడు ఎట్లయింది అనేది మనకు తెలియదులే, కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే గృహ నిర్మాణంలో కూడా 100లో కేవలం 10% మాత్రమే లబ్ధిదారులకు వస్తుంది. 90% కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ కార్యకర్తలకే లేదా అన్ని రకాలుగా ఉన్నటువంటి వారికే వస్తుంది. కాదు నువ్వు చెప్పేది అబద్ధం అనుకుంటే నువ్వు ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళి చూసినా 100లో ఇప్పుడు రాజీవ్ గృహ నిర్మాణ పథకం కూడా చూసుకున్నట్టయితే 100లో 10% మాత్రమే లబ్ధిదారులు ఉంటున్నారు. 90% భూములుండి, జాగలుండి, కార్లుండి, బంగ్లాలుండి, ఆదాయ మార్గాలుండి, బిజినెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తున్నాయండి. ఈ సిచ్యువేషన్ ఎందుకు అవుతుంది? దీన్ని సెలెక్ట్ చేసేది ఎవరు? దీన్ని మనం ఖండించాలి అంటే ఏం చేయాలి అని మనం చూసుకున్నట్లయితే, ఏదైనా స్కీమ్ అనేది సిస్టమేటిక్గా ఇస్తేనే, ఒక పద్ధతి ప్రకారం ఇస్తేనే ఆ స్కీమ్కు మంచి హోప్ ఉంటుంది, ప్లస్ లబ్ధిదారులకు మాత్రమే అందుతుంది. కానీ కేవలం ప్రజాప్రతినిధులైనటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళ వద్దకు వీళ్ళు సెలెక్ట్ చేయడము అనేది ఫ్రాడ్. ఎందుకంటే వాళ్ళే ఫ్రాడ్. అసలు వీళ్ళు సెలెక్ట్ చేయడం అనేది ఫ్రాడ్ అన్నప్పుడు గవర్నమెంట్ అన్ని కోట్ల డబ్బులు వాళ్ళ చేతిలో ఎందుకు పెడుతుంది అనేది మనం అర్థం కాని విషయం. మరి వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు ఎందుకు అలా? వాళ్ళు సెలెక్ట్ చేస్తే అంతే కదండి. ఇప్పుడు మా బ్రదరో మా ఎవరో ఉంటే వాళ్ళు నా పేరు రాయకుండా పక్కల పేరు ఎందుకు రాస్తారు? మనోడే ఉండాలని చూస్తారు కదా. బాధ్యతాయుతం ఉండదు కదా, సెల్ఫిష్నెస్ ఉంటుంది. అదే గవర్నమెంట్ నుంచి పెట్టినది దానికి కొన్ని పద్ధతులు, ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి, ఆ పద్ధతులు వేరే ఉంటాయి కాబట్టి అది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. మరి అయినా ఇప్పుడు ఉన్న ప్రకారంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉప సర్పంచులు వీళ్ళ చేతులకు పోయినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఏది చేసినా ఫైనల్ లిస్ట్ అనేది ఎంపీడీఓ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్కి వెళ్తాయి. మన గ్రామ పంచాయతీలో అవకతవకలు జరుగునట్టయితే ఒక్కరు ఇద్దరు పోయి ఎంపీడీఓ ఆఫీసులో కంప్లైంట్ ఇస్తే అది అవ్వదు. గ్రామ పంచాయతీలో నిజమైన లబ్ధిదారులు ఎంతమంది ఉంటారో వాళ్ళకు రాకుండా లబ్ధిదారులు కాని వారికి వచ్చినప్పుడు మనం ఎంపీడీఓ ఆఫీస్లో ఒక 10 మంది, 15 మంది, 20 మంది పోయి అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి. అక్కడ కూడా కాదు అన్నట్టయితే ఎవ్రీ డిస్టిక్, అంటే ప్రతి డిస్టిక్లో కూడా గ్రీవెన్స్ డే కలెక్టరేట్లో మీటింగ్లు ఉంటాయి. అంటే ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క రోజు అని గ్రీవెన్స్ డే అని, లేకపోతే ప్రజా దర్బార్ అని ఇటువంటి సభలు ఉంటాయి. అలాంటి సభల్లో కూడా మనం పోయి ఇట్లా లబ్ధిదారులకు కాకుండా అన్ని రకాలుగా ఉన్నోళ్ళకే లబ్ధి చేకూరుస్తూ ఉంటే, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రజా దర్బార్లో కూడా నిజంగా 10-15 మంది పోయి వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ రేషన్ కార్డులు ఇచ్చినట్టయితే మాకేం లేదు, మాకెందుకు రాలేదు, మరి వాళ్ళందరికీ ఉన్నాయి, ఆ పథకం విషయం ఏంటి అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మన ఒక ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే మన పేరు మీద భూములు ఉన్నా, కార్లు ఉన్నా, లేకపోతే బిల్డింగులు ఉన్నా, ల్యాండ్స్ ఉన్నా, ఏదున్నా కానీ అది చూపించే ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో ఇంత గుడ్డిగా ప్రజల్ని మోసం చేస్తున్నారు అంటే అది ప్రజలతో అది రాజకీయ నాయకులు చేసే పొరపాటు, ప్రజల అమాయకత్వం చూసుకుంటున్నారు. కాబట్టి దీన్ని మీరు ఖండించాలి అంటే గ్రామ పంచాయతీలో ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు రాని లబ్ధితనం, అంటే ఇల్లే కావచ్చు, లేకపోతే వేరే ఈ స్కీములనే కాదు, ఇప్పుడున్న స్కీములే కాదు, రాబోయే స్కీములైనా పర్లేదు, గ్రామ పంచాయతీలో గ్రౌండింగ్ చేసిన తర్వాత ఆ ఫైల్ అనేది ఎంపీడీ ఆఫీస్కి వెళ్తుంది. ఎంపీడీ ఆఫీస్ నుంచి పైకి వెళ్ళిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి అప్రూవర్ అయ్యి వాటికి నిధులు మంజూరు చేస్తూ ఉంటారు.
కాబట్టి ఎంపీడీఓ ఆఫీసులో ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో ఒక్కరు పోవద్దు, 5, 6, 10, 15 మంది కలిసి పోవాలి. మాకెందుకు రావట్లేదు, వాళ్ళు ఎందుకు వచ్చింది, మా ఆధార్ కార్డులు కొట్టండి, మా ఆధార్ కార్డు డీటెయిల్స్ చూసుకోండి, భూములు ఉన్నాయా, బిల్డింగ్లు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, మరి వాళ్ళకి అవన్నీ ఉన్న తర్వాత ఎట్లా వచ్చింది, ఇది ఫ్రాడ్ కదా అనేది మనం మండల స్థాయిలో అడగాలి. లేకపోతే జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ డే, ప్రజా దర్బార్లో అడిగినట్లయితే మనకు ఇది న్యాయం జరుగుతుందని నేను చెప్పగలుగుతున్నాను. ఈ వీడియోలో ఉద్దేశం ఏంది అంటే, మనం అమాయకంగా ఉన్నంత వరకు రాజకీయ నాయకులు మనని మోసం చేస్తూనే ఉంటారు. కాబట్టి మనం అమాయకంగా ఉండకూడదు, కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు మన గ్రామ పంచాయతీలో జరిగే మీటింగుల్లో తరచూ పాల్గొనాలి. మన గ్రామ పంచాయతీలు ఏమేమి జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 8,000 వేసి ప్రజాధనాన్ని డుల్లగొట్టకుండా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల లోపే వేసి మిగతా ఎకరాలకు ఆఫ్ చేస్తున్నాడు. కాబట్టి చేస్తున్నాడు కాబట్టి దీన్ని నేనైతే నా పర్సనల్గా ఇది అగ్రీ చేస్తున్నాను. ఒకవేళ మీకు అన్ని రకాలుగా తెలిసి ఉంటే మీరు కూడా దీనికి అగ్రీ అని అనుకుంటుంటాను. నమస్తే అండి, బాయ్.